మళ్ళీ దాని విచారిద్దాం. మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు దీని మీద? ఒక్కటండి, వాస్తవానికి ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అభివృద్ధి కానీ సంక్షేమం కానీ గురించి ఆలోచించి చేసినటువంటి అభివృద్ధి చెప్పుకుంటే బాగుంటుంది. అసలు అక్కడ అలాంటి మాటలే లేవు. అక్కడ అలాంటి ఏమీ లేవు. నేను అదే అంటున్నా, అది చెప్పుకుంటే బాగుంటుంది. కానీ అక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో గతంలో చేసిన తప్పులని మీరు చేసినప్పుడు తప్పు అయినప్పుడు మేము చేస్తే ఎందుకు కాదు అని చెప్పేసి చర్చ, అంటే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోకుండా. హరీష్ రావు గారు ఒక మాట కూడా అన్నారు, ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీ ఎలాగే ఇవ్వలేకపోతున్నారు కదా, సభనన్న టైం స్టార్ట్ చేయండి ఆయన చొరకంటించారు ఆయన ఆల్రెడీ. అంటే ఏదైనా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కానీ, ప్రజలకు పనికొచ్చేటువంటి అంశాలు కానీ, లేదంటే అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా సాధించుకోవాలి, ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి ఏ విధంగా సక్సెస్ కావాలి, లేకపోతే ఇప్పటివరకు చేసినాం ఇంత సక్సెస్ అయినాము, ఇప్పుడు ఒక ఫ్రీ బస్ ఇచ్చినాం దీంట్లో సక్సెస్ అయినాము ఇంతవరకు దీనికి బడ్జెట్ అవుతుంది, లేదు ఈ రైతులకు ఈ విధంగా ఇచ్చినాం ఇంత వచ్చింది, నిరుద్యోగులకి ఇన్ని జాబులు ఇచ్చినాము, ఇట్లా మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అభివృద్ధి గురించి చెప్తే అందరు కూడా హర్షించడానికి అవకాశం ఉంటుంది. అవును, ఇంకోటి మీరు ఎంతమందికి ఇచ్చారు మేము ఎంతమందికి ఇచ్చారు ఒక క్లారిటీ ఇవ్వాలి. అది బ్యాలెన్సింగ్ అని చేసి ఉంటే అంటే నేను అనేది ఏంటంటే మీరు ఇంతకుముందు తక్కువ చేసారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకంటే బాగా చేసినాము, మమ్మల్ని ప్రజలు మా మీద నమ్మకంతో నమ్మకాన్ని నిలబెట్టుకున్నాము, మేము నమ్మినటువంటి ప్రజలు మాకు ఓట్లేసిన సందర్భంలో మేము ఈరోజు వీళ్ళకి ఇంకా ఎక్కువ చేసినామని చెప్తే బాగుంటుంది. కానీ మీరు చేయలేదు మేము చేసినాము లేదు ఇట్లా. ఇంకొకటి ఇదే విషయంలో మీరు చెప్తున్నటువంటి మూసీ సుందరీకరణ ఏదైతే చెప్తున్నారో దీన్ని ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం 50,000 కోట్లతో స్టార్ట్ చేసినప్పటికీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా సరే కొంతవరకు వాళ్ళ హయాంలో కొంతవరకు స్టార్ట్ చేసి 22 ఎస్టీపీ లేదా చేశారు, అది ఒక అంశం అయినప్పటికీ ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ విద్యాసాగర్ గారు మాట్లాడుతూ మేము ఎవరి చుట్టుపక్కల అంటే ఇండ్ల దగ్గరికి వెళ్ళలేదు, డెవలప్ చేయాలని ప్రయత్నం చేసి అంతా కొంతగా చేయగలిగాం కానీ ఏ కట్టడం కూడా కోల్చలేదని చెప్పి ఎక్కడ కూడా అవకాశం రాలేదు అని చెప్పేసి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మనకు ఏదైతే బుల్డోజర్ రాజకీయాలు అని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తున్నాం జనరల్గా డిస్కషన్స్, అంటే అది కోట్ల సమయం వేస్ట్ కావడము, అంటే ఏదో శనివారం ఆదివారం హాలిడేస్ టైంలో తీయడము. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే పెద్దల ఫామ్ హౌస్లకు ఎందుకు వెళ్తలేవు ఇవి, ఈ బుల్డోజర్లు పెద్దల ఫామ్ హౌస్లకు ఎందుకు పోతలేవు, పేదల ఇండ్ల మీదకి ఎందుకు పోతున్నాయి, అంటే ఇట్లాంటి సందర్భం అంటే పేదవాళ్ళు గుర్తుకొస్తలేరా. అంటే గతంలో మనం ఏం చెప్తాము, ఏదైతే పెద్దోని కొట్టు పేదోని పెట్టు అనే సందర్భం ఉండే, కానీ ఈ రోజు ఏమైతుందంటే పెద్దోని పెట్టినట్టు అక్కడ ఇప్పుడు ఎంతసేపు కేటీఆర్ గారు మాట్లాడినా ఇప్పుడు బీజేపీ నాయకులు ఇప్పుడు పెద్దలు మాట్లాడుతూ సంక్షేమం కానీ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మేము ముందు ఉంటామని చెప్తున్నారు. అంటే ఎవరైనా కానీ ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రజల సంక్షేమమే ఎండ్ ఆఫ్ ద డేగా తీసుకుంటారు. కానీ అలాంటి సందర్భం అలాంటి చర్చ జరిగితే బాగుంటుంది. కానీ అలాంటిది కాకుండా ఎంతసేపు డీవియేషన్ టైప్ ఎక్కడ కూడా మీరు అది చేశారు మేము ఇంతకుముందు ఇది చేసినాము, లేదు మిమ్మల్ని నమ్మలేదు మేము ఈ తొక్కుకుంటూ వచ్చినాము అనేది రాజకీయ సభలలో బాగుంటుంది. కానీ ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఒకరి నుంచి ఇంకొకరికి అది వచ్చేస్తుంది ఆ సందర్భం, అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుంది. అంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు చర్చకు రావాల్సిన సమస్యలు ఆ సమయం కాస్త మనం ఈ వేస్ట్ ఆఫ్ టైంకే ఇంకే వెళ్ళిపోతుంది. సో ఇలాంటివి కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు ప్రస్తావించి నిజంగా కూడా మీరు పరిష్కరించినటువంటి అంశాలు ఈ విధంగా మేము పరిష్కరించడం, దానికి మీ యొక్క సహకారం కావాలి, ఇంకా భవిష్యత్తులో నేను చేయాలనుకుంటున్నాను. ఈ మూసి ప్రక్షాళన కానివ్వండి, హిల్ట్ భూములు ఏదైతే మీరు చెప్పారో హిల్ట్ భూముల విషయం కూడా మనం తీసుకున్నట్లయితే గతంలో మనం ఈ ఏదైతే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఉన్నాయో దాదాపు ఇది 9,292 ఎకరాలు అంటే ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి అప్రాక్సిమేట్లీ మనం తీసుకుంటే దానికి మినిమము దాదాపు 50 లక్షలకు ఎకరం పెట్టుకున్నా కానీ 4,65,000 కోట్లు అంటే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు, అంటే 5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాల్యూది ఇంకా కొంచెం చర్చ జరిగి ప్రతిపక్షాలను కూడా ఒప్పించి మీరు నిజంగా కూడా దాన్ని ఓఆర్ఆర్ అవతల అంటే చేసి ఉంటే ఇక్కడ జరుగుతున్నటువంటి హైదరాబాద్ లో పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ అనుమతితో అందరితో అంగీకారంతో చేసినట్లయితే బహిరంగంగా మీరు ఒకటే మాట చెప్తున్నారు కదా, మేము 30% ఏదైతే సబ్ రిజిస్ట్రార్ వాల్యూలో 30% అని చెప్పడం జరుగుతుంది. దానివల్ల 11,000 కోట్ల రూపాయలు మనకు గవర్నమెంట్ ఆదాయం వస్తుందని చెప్తున్నారు. కానీ మరి లక్షల కోట్లు ఎక్కడ పోతున్నాయి, ఎందుకు ఎవరికి ఇస్తున్నాము ఏంది, దీనికి వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నాం. ఇలాంటి అన్ని అంశాలు కూడా ఒక్కసారి మనం ప్రతిపక్షాలను కూర్చోబెట్టి మీరు డిస్కషన్ చేసినప్పుడు అభిప్రాయ సేకరణ చేస్తే నిజంగా కూడా వారు మాట్లాడడానికి ఇంకొకసారి అవకాశం అఖిలపక్ష భేటీ పెట్టుంటే ఈ రోజు ఈ డిస్కషన్ వచ్చేది కాదు. ఈ డిస్కషన్ రావడానికి పెట్టారా ఎప్పుడు అంటే ఇప్పుడు డిస్కషన్ అంటే ఇట్లాంటి సందర్భం. ఇంకొక విషయం ఎక్కడ కూడా గతంలో మనం తీసుకున్నట్లయితే కేసీఆర్ గారి హయాంలో మీరు ఒక విషయం చూసుకోండి, 1,45,682 ఎకరాల ప్రభుత్వ భూములను పరిశ్రమల కోసము ల్యాండ్ బ్యాంక్ రిజర్వ్ చేసి పెట్టారు. 1,45,682 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్స్ కోసం చేస్తే
ఇప్పటికి కూడా 5,730 ఎకరాలు TGIC కింద ఉంది, దాన్ని పరిశ్రమలకు ఇవ్వచ్చు, కానీ దాన్ని యూటిలైజ్ చేయలేకపోతుంది. ఎందుకు నోటిఫై చేయలేకపోతుంది అంటే ఇదే సందర్భం తీసుకున్నట్లయితే మనము 14,000 ఎకరాలు ఇది ఫార్మా సిటీ, దాన్ని ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మనము అది వేరు. అంటే 14 లేదు ఇంకా 8,000 ఎకరాలు ఎక్స్టెండ్, ఇంకా 8,000 ఎకరాలు ఎక్స్టెండ్ చేయడానికి. అంటే సరే మీరు ఆ రోజు మీరు దాన్ని ఏదైతే ఫ్యూచర్ సిటీ అని ఫార్మా సిటీ అసలు రద్దు అవుతుంది, కాలుష్యం అవుతుంది, దీన్ని క్యాన్సిల్ చేస్తాం వచ్చిన అన్న తర్వాత వాస్తవానికి రాగానే కూడా అనౌన్స్ కూడా చేసారు దాన్ని క్యాన్సిల్ చేస్తామని. తర్వాత మళ్ళీ ఏమైందో ఏమో దాన్ని పేరు మార్చి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. ఓకే, సో ఫార్మా సిటీ ఫ్యూచర్ సిటీ పేరు మారింది, 4th సిటీ వచ్చింది. ఫ్యూచర్ సిటీ 4th మళ్ళీ 8,000 ఎకరాలు. అప్పుడు రైతులు అబ్జెక్షన్ చేస్తున్నారు అని చెప్పేసి రైతుల దగ్గర పోయినాం. ఇదే ముఖ్యమంత్రి గారు ఇంకొక విషయం ఇక్కడ మనకు సందర్భం వచ్చింది కనుక, ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు 50 గజాలు 100 గజాలు ఏదైతే కట్టుకున్న ఇండ్లని వాళ్ళ జోటికి మనం ఎందుకు పోవాలి, ఏదైనా ఉంటే మనం చట్టంలో దాన్ని రూపుమాపాలి కానీ చట్టంలో చేంజ్ చేయాలి తప్ప వాళ్ళ ఇండ్ల మీద పోద్దని చెప్పి వాళ్ళు ఇంటర్వ్యూలో గతంలో అంటే ముఖ్యమంత్రి కాకముందు కూడా అన్నారు, ఫ్యామిలీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఫ్యామిలీ ఇంటర్వ్యూలో చెప్పారు వాళ్ళ మీద 200 గజాల మీద మనం ప్రతాపం చూపించడం ఏంది, ఇవన్నీ సవరించుకోవాలని. మరి ఈ రోజు ఎక్కడ పోయినాయి అవన్నీ? ఇప్పుడు వీళ్ళ వీడియోలు వీళ్ళు సభలో చూపిస్తున్నారు, మరి ఆయన మాట్లాడిన వీడియో కూడా వైరల్ అవుతుంది. అంటే ఇట్లా కొన్ని అంటే వీళ్ళు చెప్పి ఇప్పుడు రాజకీయంలో రాకముందు ఒక రకం, వచ్చిన తర్వాత ఇంకొక రకం, అంటే ఇది ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇండ్లు కూలినా కూలకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయాలి. ఏది మన గొప్పలు చెప్పుకోవడమో పక్కనే విమర్శలు చేయడానికో మనం వాడుకుంటే మాత్రము భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒక మచ్చ అనేది ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా, గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం, భవిష్యత్తు అనేది ప్రజల నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే మంచి చేస్తారో, ఏ పార్టీ మంచి చేస్తే ఆ నాయకుడిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా మనం ప్రతి తీసుకుంటే మూసీ సుందరీకరణ కానీ హిల్ట్ భూములు కానీ ఏది తీసుకున్నా ప్రజల అవసరాల కోసం తీసుకుంటే బాగుంటుంది, కానీ మన అనుయాయుల కోసమో లేకపోతే మన సంబంధికుల కోసమో అని చెప్పి ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసమో తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా గుర్తిస్తారు ప్రజలు. ఎందుకంటే ఈ రోజు సోషల్ మీడియా కూడా ఎక్కువైంది. గతంలో అంటే ఇంత అవేర్నెస్ లేదు పబ్లిక్ లో, కానీ ఈ రోజు ఎక్కడ చిటుకుమన్నా కానీ మనం ఒక వీడియో తీసే లోపల వాళ్ళు 10 వీడియోలు బయట పెడుతున్నారు. అంటే ఇట్లా ఏది జరిగినా నిజంగా మీరు మంచి చేసి ప్రజలకు నచ్చ చెప్పండి. మీరు 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు, ప్రభుత్వం అనేది ప్రజలు గుర్తించినప్పుడు ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు ఉండడానికి సిద్ధంగా పోతుంది. ఈ రోజు మొన్న నేను ఏదో ఇంటర్వ్యూలో చూసిన కేటీఆర్ గారు ఎవరో మరి టీఆర్ఎస్ గారు మాట్లాడుతూ ఇందిరామయ్య కాలంలో ఇండ్లు ఇచ్చారు, రేవంత్ రెడ్డి పాలనలో ఇల్లు కూలగొడుతున్నారు అని చెప్తున్నారు. అంటే దానికి ఏమవుతుందంటే అక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆ మూసీ నదిలో ఉన్న పక్కన ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి ఇండ్లు ఆ బుల్డోజర్లతో తీసేస్తే ఆ వీడియోలు తీసేయడం వల్ల ఈరోజు అదేంది ఇట్లెందుకు అంటే ఇందిరామ్మ అంటే మీరు కాంగ్రెస్ పార్టీ కదా, మరి కాంగ్రెస్ పార్టీకి మూలం ఇందిరామ్మనే కదా, ఇందిరామ్మ ఉన్నప్పుడు అట్లా ఇలాంటి అవగాహన అంటే ఇప్పుడు మిత్రులు అన్నారు కనుక ఏ పార్టీ అంటే సరే ఏ పార్టీలు ఏదైనా ఎవరేమైనా చెంలో వస్తే నీళ్ళు అవుతాయి, శంఖంలో వస్తే తీర్థం అవుతుంది అన్నట్టు పార్టీ వచ్చిన తర్వాత పార్టీ మన పార్టీ అన్న పార్టీ ఇంకా కండవ కప్పుకున్న వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన తప్ప పక్క పార్టీకి అయితే కాదు కదా. ఇట్లా కొన్ని విషయాలు మనం చర్చకపోతే చాలా లోతుగా వెళ్ళొచ్చు, కానీ ఇవన్నీ కాకుండా నిజంగా ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు అయినప్పటికీ కూడా ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి. ప్రజల యొక్క సమస్యలు విని సమస్యలను పరిష్కరించి ముందుంటే బాగుంటుంది తప్ప ప్రజాధనంతో నిర్మిస్తున్నటువంటి ఏదైతే అసెంబ్లీలో అసలు సబ్జెక్ట్ మాట్లాడకుండా రకరకాల నేను అనేది అదే. ఎందుకంటే ఎక్కువ మీరు అన్నట్టుగా ప్రజా వేదికల మీద మాట్లాడుకోవాలి. ఇప్పుడు రాజకీయాలు చేసినా తప్పే. రాజకీయ సమావేశాలలో మాత్రమే రాజకీయము. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ ఒకటే అంటే అప్పుడే మనము నిజంగా కూడా పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది, మీకు సూచనలు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తారు ఎవరైనా. కానీ నేను తొక్కుకుండా వచ్చినా తిట్టుకుంటూ వచ్చినా పండగ తొక్కు ఇవి మాటలు ఏంటంటే అది మీరు మీటింగ్లలో మీ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి నాయకులను 4 ఓట్లు పడ్డారు, అది వేరు, రాజకీయం వేరు. కానీ ఎలక్షన్ అయింది, మీరు గెలిచిరు, అయిపోయారు, మీరే నాయకులు, మీరే ప్రథమ పౌరులు. అలాంటి సందర్భంలో మీ వలన కొంచెం పబ్లిక్ అవేర్నెస్ అంటే ప్రతిపక్షాలు కూడా ఆ విధంగా మాట్లాడిక ఉంది. కానీ ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మీరు నేర్పించిన విద్యనే కదా అనే కాడికి వచ్చింది. అంటే ఇట్లా ప్రతి ఒకరి మీద ఒకరు మాటలు కాకుండా ప్రజా సమస్యలు పరిష్కరించి అసెంబ్లీ టైంని మీరు చేసుకొని ఖచ్చితంగా దీన్ని ఈ విధంగా చేస్తానని చెప్తే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ ప్రజలకు అందాల్సినటువంటి ఫలాలు అందుతాయి. ఎందుకంటే ఇక్కడ మనము ఏదైతే మేనిఫెస్టో కానీ ప్రజలకు ఏమైతే ఇబ్బందుల్లో ఉన్నారో 27 నెలల్లో మేము ఎంత తప్పు చేసామో చెప్పాడు. 3,27,000 కోట్లు, 3,47,000 కోట్లు అప్పు చేసినామని మీరు 100% మీరు చెప్పారు, తప్పు లేదు అది. కానీ దేనికి ఖర్చు పెట్టారో మాత్రం చెప్పలేదు. మరి అది చెప్పాలి కదా. చేసిన అప్పులు కడతారు. నేను అనేది అది. ఇప్పుడు 8 లక్షల
మన తెలంగాణకి ఆదాయం 18,500 కోట్లు వస్తే Yes. మరి ఇప్పుడు ఈ 27 నెలల్లో 3,47,000 కోట్లు అప్పు చేశారు. మరి ఈ 18,500 కోట్లు ఏమైతున్నాయి? మరి ఎవరు ఖర్చు పెడతారు, ఎక్కడ పోతున్నాయి అనేది ఇప్పుడు వివరణ ఇవ్వాలి కదా. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. నేనేమంటాను అంటే విద్యాసాగర్ గారు 9 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ ఎంత అప్పు చేసిందని 9.5 సంవత్సరాల్లో 3.5 కోట్లు చేసిందని పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. కానీ ఇప్పుడు అంటే వారు కూడా ఇప్పుడు ఆయన బట్టి విక్రమార్క గారు కూడా రిపోర్ట్ తీసుకొని 3.5 చేంజ్ ఎంతో అప్పు చేసింది టీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పారు. మరి 8 కోట్లు 8 లక్షల కోట్లు అనేది కొంతమంది ఎవరు మాట్లాడారు ఏదో అది జనాలతో, కానీ అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు చెప్పారు నిన్న రేవంత్ టీఆర్ఎస్ చేసింది దాదాపు 4 లక్షల కోట్లు చిల్లర. 3.5 లక్షల కోట్లు అప్పు చేసింది. దానికి మిత్తి రూపంలో మేము ఇప్పటికీ దానికి చెల్లిస్తూనే ఉన్నాం. సో దాని 6,500 కోట్లు వడ్డీ కడుతున్నాము. అంటే 2 సంవత్సరాలు 2 నెలలకి అంత చేసిండు. అంటే ఈ 2.5 సంవత్సరాలు చేసినప్పటికీ కూడా సరే అంటే ప్రజల కోసం మీరు తెచ్చినటువంటి అప్పు ఓకే, ఏ పార్టీ అయినా తీసుకొస్తే ఎవరు జేబులోకి వెళ్ళి పెట్టి లేకపోతే ఎవరో ఇంట్లో భూములమో వాళ్ళ ఇంటి సంసారం తీసుకొచ్చి ఎవరు కూడా ప్రజలకు పెట్టారు. ఏదున్నా ప్రజల దగ్గర తీసుకొని ప్రజలకు ఖర్చు పెడతారు. లేదంటే తెచ్చినటువంటి అప్పు కూడా ప్రజల నెత్తినే పడుతుంది. ఎవరేమో ఆస్తులు అయితే అమ్మరు కదా రేపు భవిష్యత్తులో. ఏ నాయకుడు అమ్మడు, పరిపాలిస్తాడు వెళ్ళిపోతాడు, నెక్స్ట్ వచ్చే టైం మీద బరువు పడుతుంది. కాకపోతే తెలిసి వస్తే బాగుంటది. కానీ ఈ విధంగా కొన్ని సందర్భం అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే ఎవరు చేసినా కానీ ఎవరైతే పెద్ద ఉంటారో ఇంటి పెద్ద వాళ్ళే దాని బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఇట్లా మనము అప్పులు కట్టినాము మిత్తిలు కట్టినాము కాకుండా ప్రజలకు మీరు ఎంతవరకు రైతులకు ఎంత ఖర్చు పెట్టినారు, మహిళలకు ఎంత పెట్టినారు, నిరుద్యోగులకు ఏమి ఇస్తున్నారు, మీరు పెట్టినటువంటి సంక్షేమం ఏంది, అభివృద్ధికి ఎంత ఇస్తున్నారు, జీతాలు ఏమున్నాయి, ఇలా ప్రతిదీ చెప్పి ఉంటే నిన్న చాలా బాగుంటుండే. మీరు అప్పులు చేసిన అంశం గర్వంగా చెప్పుకున్నప్పుడు మరి ఆస్తులు చెప్పుకోవాలి కదా. మనం ఆస్తులు ఎంత అభివృద్ధి చేసి మరి అప్పు చేసిన అమౌంట్ ఒక క్లారిటీ ఉండాలి కదా. మరి ఎక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇంకోటి మెట్రో తీసుకున్నారు. మెట్రో మన గవర్నమెంట్ ఎక్వైర్ చేసింది కదా. మరి దాని విషయం ఎంత తీసుకున్నారు? కూడా దాదాపు 8,000 భూములు 500 నుంచి 600 ఎకరాల ఆస్తి కిందనే ఉంది కదా. మరి దానికి ఎంత ఖర్చు అయింది, దాని ఎంత ఆస్తి మనం తీసుకుంటున్నాము. అదే విధంగా మీరు ఇట్లా తీసుకొని ఉన్నట్లయితే ఏ ఆర్టీసీ తీసుకోండి, 8,000 కోట్ల ల్యాండ్స్ ఉన్నాయి దానికి. ఇట్లా ప్రతిదీ మనము అప్పు ఒకటే చూసుకోవడం కాదు, ఆస్తి కూడా మనకి ఎంత వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక సంసారం తీసుకున్నప్పుడు, ఒక ఇంటి కుటుంబం తీసుకున్నప్పుడు ఆస్తులు అప్పులు తీసేస్తేనే మిగులు కింద చూపిస్తాం. కానీ మనం ఆస్తులు మాత్రమే చెప్పకుండా అప్పులు చెప్పుకుంటూ పోతున్నాం. ఆస్తులు ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం? ఇట్లా ప్రతి సందర్భంలో చర్చ జరిగినప్పుడు పూర్తిగా జరగాలి. ఏది కూడా సగం సగం చేసి సగం సగంతో మాట్లాడితే సగం నాలెడ్జ్ గానే ఉంటుంది. అది ఇట్లా అంటే ఏది కూడా సమాచారం ప్రజలకు పూర్తిగా అందదు. సో ప్రజలకు పూర్తి సమాచారం ఏంది, మీరు తీసుకొచ్చిన అప్పులలో దేనికి ఎంత చెల్లించారో అది చెప్తే ప్రజలు కూడా మిమ్మల్ని అప్రిషియేషన్ చేస్తారు. ఏ ప్రభుత్వాన్ని అయినా ఇది అదని కాదు. మంచి మీరు చెప్పింది కరెక్ట్ 100%. అంటే ఈ విధంగా చేస్తే బాగుంటుంది. అసలు ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ప్రజలు రేపు పొద్దున మీకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకి కలిసి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పొజిషన్లో ఈరోజు ప్రభుత్వాలు ఉండాలి. మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా, మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం అంటే కాదు. మరి నిజంగానే ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఈ 3,47,000 కోట్ల రూపాయలు ఎడిపోయినాయో, మరి 18,500 వచ్చేటువంటి ఆదాయం ఎడిపోతుందో లెక్క ఉండాలి కదా. అది అమ్మిన భూములు అమ్మినప్పుడు భూముల ఆదాయం కూడా వచ్చింది కదా, భూముల అమ్మకాలు కూడా చెప్పాలి కదా. అవి ఏమి లేకుండా నేను ఇంత చేసినాం అనుకుంటా పోతే ఎక్కడ పోతున్నాయి? ఎవరైనా సరే సార్, ఎవరు దేశంలో బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఉంటేనే ప్రజలు నెక్స్ట్ టైం నమ్మడానికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్న అప్పులేంది, ఆస్తులేంది, ప్రజలకు ఎంత ఖర్చు పెట్టారు, అది ఎందుకు ఆన్లైన్ లో పెట్టలేకపోతున్నారు? మీరు ఓపెన్ గా పెట్టండి. మీరు పోయేది ఏముంది అక్కడ? ఓపెన్ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి కదా. ఇప్పుడు మన బస్సుకి ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత మన నిరుద్యోగులకి ఎంత ఖర్చు అవుతుంది, రేషన్ బియ్యం ఎంత ఖర్చు అవుతుంది, రైతులకు ఇంత రుణమాఫీ చేసినాము, రైతులకు రుణమాఫీ ఇంత ఇచ్చినాము, వికలాంగులకు ఇంత ఇచ్చినాము, మహిళలకు ఇంత ఇస్తున్నాము, ఇట్లా పెన్షన్స్ ఇన్ని పోతున్నాయి, లేదంటే మాకు ఖర్చు ఇంత అవుతుంది, ప్రభుత్వానికి మెయింటైన్ చేయడానికి ఇంత అవుతుంది, జీతాలు ఇంత ఇస్తున్నాము, ఇంత మిగిలింది, లేకపోతే ఇంత తగులుతుంది, ఇంకా తీసుకొచ్చినాం, అప్పు తీసుకొచ్చినాం, ఈ బ్యాంక్ నుంచి తీసుకొచ్చినాం, ఇంకో ఈ భూములు పెట్టినాం, ఎస్సీ భూములు పెట్టినాం, ఇన్ని 100 కోట్లు తీసుకొచ్చినాం, లేదంటే లగచర్ల అంటే ఇట్లాంటి కొన్ని డిస్టర్బెన్స్ ఇవి ఏమీ లేకుండా మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇక్కడ ప్రజలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మీరు ఓపెన్ డొమైన్ లో పెడితేనే, పబ్లిక్ డొమైన్ లో పెడితేనే వాళ్ళకి అసలు విషయాలు తెలుస్తుంది. మిమ్మల్ని నమ్మడానికి, ప్రభుత్వాలను నమ్మడానికి కానీ, నాయకులను నమ్మడానికి కానీ అవకాశం ఉంటుంది. రైట్. మన షామిల్ గారు 2 నిమిషాల్లో మీరు ముగించాలి. ఇక్కడ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు సరే